పరమశివుని బోలాశంకర తత్వానికి నిదర్శనంగా నిలిచిన చారిత్రక ఆలయమది. భక్తితో ప్రార్థిస్తే దొంగలను సైతం కరుణించిన మల్లన్న లీలకు ఆధ్యాత్మిక నిలయం. దొంగలు కట్టిన గుడిలో మల్లన్న కొలువై భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న వైనం. జగిత్యాల జిల్లాలోని ప్రతిష్టాత్మక దొంగ మల్లన్న జాతరపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మల్లికార్జున స్వామి క్షేత్రం. అయితే జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ క్షేత్రం పేరేంటంటే దొంగ మల్లన్న ఆలయం. మరి ఆ పేరెందుకు వచ్చింది, ఎందుకు అలా అంటున్నారు? ఒక్కసారి జగిత్యాల జిల్లా మల్లన్నపేటకి వెళ్దాం. అక్కడ ఏం జరుగుతోంది, అసలు ఆ దేవస్థానానికి దొంగ మల్లన్న అనే పేరెందుకు వచ్చింది, ఒక్కసారి కనుక్కుందాం. భక్తులు ఏమంటున్నారో చూద్దాం. దీనిపై జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్. శివతత్వం ఎంతో చిత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. ఆరాధించినా చాలు అసురులకు సైతం లొంగిపోతాడు శివయ్య. అడిగిన వరాలిస్తాడు కాబట్టే భోళా శంకరుడయ్యాడు. శివుడి భోళాతత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది జగిత్యాల జిల్లాలోని మల్లన్నపేటలోని ఆలయం. వైవిధ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న ఈ ఆలయం పేరు దొంగ మల్లన్న క్షేత్రం. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఆలయానుకున్న పేరుకు సంబంధించి ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. పొలవాసరాజుల ఏలుబడిలో ఒకసారి కొందరు దొంగలు ఆవుల్ని అపహరించారట. అయితే అవి రాజులకు చెందినవని తరువాత తెలుసుకున్న దొంగలు భయంతో అక్కడున్న మల్లికార్జున స్వామిని వేడుకుంటారట. ఆవుల రంగులు మార్చి గుర్తుపట్టకుండా చేసి కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. స్వామి అనుగ్రహించటంతో దొంగలు రాత్రికి రాత్రి అక్కడ గుడి కట్టారని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. దొంగల మొర ఆలకించాడు కాబట్టి స్వామి దొంగమల్లన్నగా పేరుగాంచాడని భక్తుల విశ్వాసం. అంతేకాదు క్రీస్తు శకం 1753లో వేయించిన శాసనం ఇప్పటికీ దేవస్థానంలోనే ఉంది. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ పంచమి నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి పల్లకి సేవ, స్వామివారి కళ్యాణం, వాటితో పాటు స్వామివారి నాగవెల్లి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారికి దొంగ మల్లన్న పేరు కూడా కలదు. ఆ పేరు రావడానికి గల కారణం కాకతీయుల కాలంలో కొందరు దొంగలు కాకతీయుల రాజులకు సంబంధించిన ఆవులను దొంగిలించినారంట. ఆ దొంగిలించిన ఆవులు గ్రామస్తులు చూసి రాజుగారు కూడా గుర్తుపట్టకుండా ఉన్నట్లయితే మేము ఒకటే రోజు గుడి కడతామని చెప్పి మొక్కినారంట. స్వామివారు వారికి అలాగనే అనుగ్రహించినారు కనుక ఒకటే రోజు గుడి కట్టినారని చెప్పి వెనుకటి నుంచి పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్య వరకు నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసినాము. క్యూ లైన్లు కానీ, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, భక్తులు బోనాలు వండుకోవడానికి వసతి, వచ్చిన పబ్లిక్ ఇబ్బంది కాకుండా పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసి వాహనాల లోపలికి రాకుండా చూస్తున్నారు. ప్రతి భక్తుడు సంతోషంగా దేవుని దర్శనం చేసుకునే విధంగా అన్నీ ఏర్పాటు చేసినాము. 20 తారీఖు నాడు స్వామివారి నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా దాదాపు 25,000 మంది వస్తారు. 11వ శతాబ్దంలో పొలవాస రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. చాళుక్య శిల్పకళ రీతిని పోలి ఉండే ఈ 2 అంతస్తుల ఆలయం కాకతీయులు, వెలమదొరలు, తమ్మిడివారి కాలంలో వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయంలో తరతరాలుగా తమ్మిడి వంశస్థులే పూజారులుగా కొనసాగుతున్నారు. ప్రతి ఆది బుధవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఏటా మార్గశిర మాసంలో శుద్ధ పంచమి నాడు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ స్వామివారు కోరిన వారికి కొంగు బంగారము, కోరిన వారి కోరికలు తప్పకుండా తీరుస్తారు కనుక మేము ప్రతి సంవత్సరము వచ్చి ఉడతా భక్తిగా ఇక్కడ మా నైవేద్యాలు స్వామివారికి సమర్పించుకొని తృప్తిగా సుఖంగా జీవిస్తున్నాము. కనుక ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉన్నాయి. కనుకనే అక్కడి నుండి హైదరాబాద్ నుండి కూడా మేము ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారి ఆశీస్సులే కారణము. ఇక్కడున్న అయ్యగారులు కూడా చాలా అత్యంత ప్రీతిప్రాతులు. భగవంతుడికి అన్ని వేళలా వాళ్ళు ఇక్కడ ఉండి మంచిగా చూసుకొని
పూజా కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర అత్యంత వైభవపేతంగా 7 వారాలు జరుగుతుంది. అశేష ప్రజానికం ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకొని చాలా సంతృప్తిగా వెళ్తున్నారు వాళ్ళు. ఈ మల్లన్నపేట వాస్తవ్యులమే. మా నాన్నగారు, తాతగారు, ముత్తాతలు అంతా ఇక్కడే. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి వారి జాతరకు వచ్చి ముందుగానే మేము ఇక్కడ మా మొక్కులు చెల్లించుకుంటాము. మేము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గోశాల కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం కలిగింది. గోశాలను ఏర్పాటు చేసి గోవులను కాపాడడంలో కూడా ఈ మల్లికార్జున స్వామి దేవస్థానం వారు తీసుకుంటున్న చర్యకు వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడికి చాలా మట్టుకు భక్తులు ఈ 7 వారాల జాతరకి వచ్చి సంతృప్తితో వారందరూ కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకొని వారి కోరికలు తీర్చుకొని మరి ప్రతి సంవత్సరం కూడా అలాగే వైభవపేతంగా ఈ జాతర జరుగుతున్నందుకు ఈ జాతర నిర్వహిస్తున్న మరి నిర్వాహకులకు మరియు ఇక్కడ ఉన్న పూజారులకు అందరికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ దండివారం నాగవల్లితో ఇక్కడి జాతరకు తెరలిస్తోంది. మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజు వరకు జాతర కొనసాగుతుంది. 7 రోజుల పాటు జరిగే జాతరకు పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్వామికి పట్నాలు వేసి బెల్లంతో వండిన బోనాలు సమర్పిస్తారు. తమ మొక్కులు తీర్చిన స్వామికి నిలువెత్తు బంగారం స్వామికి చెల్లిస్తారు. కొందరు ఆలయ మండపంలో గంటలు కడతారు. ఇంకొందరు గుండ చిలుకలో నూనె పోసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఏడాది కూడా దొంగమల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. మల్లన్నపేట గ్రామస్తుడిని భీమ సత్యన్న నా పేరు. శ్రీ మల్లికార్జున స్వామి జాతర నమః. ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో కాకతీయుల కాలం నుండి పూర్వము శ్రీ దొంగమల్లన్నగా పిలిచే మల్లికార్జున స్వామి జాతరకు విచ్చేసినటువంటి భక్తులకు శుభాభినందనాలు. ఇట్టి జాతరకు విశిష్టమైన ప్రత్యేకత ఉంది. ఇట్టి జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలైనటువంటి నీటి వసతి కానీ, అలాగే పూజారులు కానీ, ఇక్కడి వసతులు, వైద్య సదుపాయం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ అన్ని బందోబస్తు సమకూర్చకు భక్తులకు ఇక్కడి సౌకర్యం కల్పించటకు గ్రామస్తులు కమిటీ వారి ద్వారా అందరూ అందుబాటులో ఉంచుతున్నారు. ఉమ్మడి జిల్లాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. వారి మొక్కులను తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. దొంగమల్లన్న జాతరతో జగిత్యాల జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఆర్టీసీ సైతం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. బెల్లం బోనాలు, డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల ఢమరు నాదాలతో ఈ ప్రాంతమంతా మారుమోగుతోంది. జాతర సందర్భంగా కళ్యాణ మహోత్సవం, దండివారం, నాగవెల్లి, అగ్నిగుండాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీ హవనం, పూర్ణాహుతితో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఇది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఉన్న దొంగ మల్లన్న ఆలయం ప్రత్యేకత. మల్లన్నపేట గ్రామంలో కొలువైన ఈ దేవస్థానం ఎంతోమందికి ప్రత్యేకత. ఎందుకంటే కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా ఇక్కడి వాసులే కాదు, మహారాష్ట్ర, ఆదిలాబాద్ ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ 7 వారాల పాటు దర్శించుకుంటారు. ఇది దొంగ మల్లన్న ఆలయ ప్రత్యేకత. షష్ఠి మల్లన్న, దొంగ మల్లన్నగా పిలిచే ఈ దేవస్థానం ఎంతోమందికి సుపరిచితం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.